7 న్యూస్. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల వింత వైఖరి. బంద్కు మద్దతు ఇవ్వడం సరే, అడ్డుకుంటున్నది ఎవరు? బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల వైఖరిని చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఈ నెల 18న తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఇక్కడే రాజకీయ పార్టీల సిగ్గుశరం లేని వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ బ్రాహ్మణులే కానీ కోడి ఎలా మాయమైందనే సామెత గుర్తొస్తుంది. బీసీలు తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం అనేది బాగానే ఉన్నా, మరి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న గాడిదగుట్టు రాజకీయ పార్టీలు ఏవని కనీస రాజకీయ అవగాహన లేని సామాన్యులు సైతం ఒకంత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మాకు బీసీల మీద ప్రేమ ఉంది కాబట్టి 42% రిజర్వేషన్లకు జీవో ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళినాం, కానీ కోర్టులు కొట్టివేశాయి. మా తప్పేముంది అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. రిజర్వేషన్లు 50% దాటొద్దు అని చట్టం చేసి బీసీల కడుపు కొట్టిన బీఆర్ఎస్ కి ఈ విషయంలో మాట్లాడే అర్హత అసలే లేదు. అయినా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణ బంద్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక పెద్ద దొంగ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన 42% రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ద్వారా ఆమోదించకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం 100కి 100 ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటున్న బీజేపీ బంద్ కు మద్దతు ఇస్తుంది. ఇది తెలంగాణలో బీసీల పట్ల రాజకీయ పార్టీలు చేస్తున్న మోసం, దగ, కుట్ర. ఇన్ని రోజులు మీ ఆటలు నడిచినాయి, ఇక ముందు నడిచేది లేదు. మాకు చైతన్యం వచ్చింది, ఇక నుండి ఓటు మాదే, సీటు మాదే అంటూ బీసీ బిడ్డలు చైతన్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల కుట్రలను బరిగీసి సమాధానం చెప్తామంటున్నారు.